Hi friends, how are you? I hope you are doing good. Today we are going to learn about get plus adjectives. Last video lo manam get usage manam నేర్చుకున్నాం. ఇప్పుడు get plus adjectives ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, get plus adjectives. Don't get angry. కోప్పడవద్దు. ఈ యాంగ్రీ ఏదైతే ఉందో అది అడ్జెక్టివ్. ఐ కాంట్ గెట్ యూజ్ టు లివింగ్ ఇన్ ద కంట్రీ. ఆ దేశంలో నేను ఉండలేకపోతున్నాను అంటే ఆ దేశంలో ఉండడానికి అలవాటు పడలేకపోతున్నాను అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ గెట్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్ విత్ ద కంప్యూటర్. ఆ కంప్యూటర్తో పనిచేస్తూ అలసిపోతున్నాను. ఇక్కడ టైర్డ్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా ఫ్రెండ్స్? అవర్ డాగ్ ఈజ్ గెటింగ్ ఓల్డ్. మా డాగ్ పెద్దదైపోతుంది అంటే ముసలిదైపోతుంది. గెటింగ్ ఓల్డ్, ఈ ఓల్డ్ అనేది అడ్జెక్టివ్. ఈ ఓల్డ్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా ఫ్రెండ్స్? హీ గాట్ హర్ట్ ప్లేయింగ్ ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడుతూ గాయపడ్డాడు అంటే ఇక్కడ హర్ట్ అనేది అడ్జెక్టివ్. ఇట్ గెట్స్ డార్క్ ఎర్లీ ఇన్ ద వింటర్. వింటర్ సీజన్లో త్వరగా చీకటి పడుతుంది, శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుంది అని మనం చెప్పుకుంటాం కదా, అదే వింటర్ సీజన్లో త్వరగా చీకటి అవుతుంది. ఇట్ గెట్స్ డార్క్ ఎర్లీ ఇన్ ద వింటర్. వింటర్లో త్వరగా చీకటి అవుతుంది. ఐ హోప్ యు గెట్ బెటర్ సూన్. మీరు త్వరగా కోలుకుంటారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ యు గెట్ బెటర్ సూన్. హర్రీ అప్, యువర్ డిన్నర్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. త్వరగా కానివ్వండి, మీ భోజనం చల్లారిపోతుంది. త్వరగా తినండి, మీ భోజనం చల్లారిపోతుంది అని చెప్పడం. డిన్నర్ అంటే నైట్ భోజనం కదా, రాత్రి తినేదాన్ని మనం డిన్నర్ అంటాం. డే టైం ఆఫ్టర్నూన్ తినేదాన్ని ఏమంటాం? లంచ్ అంటాం. నైట్ తినేదాన్ని డిన్నర్ అంటాం. హరీ అప్, యువర్ డిన్నర్ ఈజ్ గెటింగ్ కోల్డ్. ఈ భోజనం చల్లారిపోతుంది, త్వరగా కానివ్వండి. ఇట్లా ఈ అడ్జెక్టివ్స్ అనేది యూజ్ చేసి మనం ఈ గెట్ యూజ్ చేసి ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడంటే డోంట్ గెట్ యాంగ్రీ, ఈ గెట్ డోంట్ బికమ్ యాంగ్రీ, బికమ్ అన్న దాని ప్లేస్ లో గెట్ వచ్చింది. ఐ కాంట్ గెట్ యూజ్ టు, బికమ్ యూజ్ టు లివింగ్ ఇన్ ద కంట్రీ. అలవాటు పడలేకపోతున్నాను, అలవాటు కాలేకపోతున్నాను. ఐ గెట్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్. నేను టైర్డ్ అయిపోతున్నా. బికమింగ్ టైర్డ్, ఐ ఆమ్ బికమింగ్ టైర్డ్ అన్నదానికి సింపుల్ గా I become tired of working with the computer. Become place లో ఈ get యూజ్ చేసాము. Our dog is becoming old. Our dog is becoming old. Becoming place లో getting వచ్చింది. That's all. బీ ఫార్మ్స్ ఉన్నాయి. Becoming అని ఉంది కదా. Our dog is becoming old అంటే becoming ప్లేస్ లో getting old అని పెట్టాము. getting అనేది మనకి స్పోకెన్ ఇంగ్లీష్ లో యూజ్ చేసే వర్డ్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా మన స్పోకెన్ ఇంగ్లీష్ లో అనేది క్యాజువల్ ఇంగ్లీష్ లో గెట్, గెటింగ్, గాట్ ఇవి యూజ్ చేసి ఎక్కువగా మాట్లాడతాం. అవర్ డాగ్ ఈజ్ గెటింగ్ ఓల్డ్. హీ గాట్ హర్ట్ ప్లేయింగ్ ఫుట్బాల్. హీ గాట్ హర్ట్, అతనికి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలించుకున్నాడు అని చెప్పేటప్పుడు ఇక్కడ గాట్ యూజ్ చేసాము. బికేమ్ హర్ట్, హీ బికేమ్ హర్ట్ ప్లేయింగ్ ఫుట్బాల్. అతను హర్ట్ అయ్యాడు, అతను దెబ్బ తగిలింది. ఇక్కడ హర్ట్ అనేది అడ్జెక్టివ్. ఈ బికేమ్ ప్లేస్ లో గాట్ యూజ్ చేసాము. ఇట్ గెట్స్ డార్క్ ఎర్లీ ఇన్ ద వింటర్. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ ఎర్లీ ఇన్ ద వింటర్ సీజన్. ఇక్కడ ఈ డార్క్ అనేది అడ్జెక్టివ్. ఈ డార్క్ అనేది అడ్జెక్టివ్. ఐ హోప్ యు గెట్ బెటర్ సూన్. మీరు త్వరగా కోలుకుంటారని నేను అనుకుంటున్నాను. Hurry up, your dinner is getting cold. Have the tea, it's getting cold. టీ చల్లారిపోతుంది, తాగండి. ఇట్లా చెప్పే సందర్భాలు ఈ గెట్ యూజ్ చేసి గెట్ విత్ అడ్జెక్టివ్స్ ఎట్లా వస్తాయో మీకు
చెప్పడం కోసం ఈ సపరేట్గా చేయడం జరిగింది ఆల్రెడీ. ఇంకా ఫస్ట్ వీడియోలో మీకు ఇవన్నీ ఉన్నాయి. మీకు విడివిడిగా చెప్పినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుందని మీకు సపరేట్గా చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నోట్ చేసుకోండి నోట్బుక్లో. మీరు చదవండి లౌడ్గా, అప్పుడు ఈజీగా అలవాటు అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఈ గెట్ అనే వర్డ్ మన రెగ్యులర్ లైఫ్లో, డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. మన దైనందిన జీవితంలో అంటే మన డైలీ లైఫ్లో ఈ గెట్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇది అలవాటు చేసుకోండి. ఇది అలవాటు చేసుకుంటే చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలం. గెటింగ్ మీ? మీకు అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మీ? నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇలాగా ఎన్నో రకాలుగా ఇది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.